నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై కడిత పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నూతనంగా నియమించబడ్డ నామినేటెడ్ టీచర్స్ కమిటీ అయిన మేము ఈ రోజు నుండి బాధ్యతలు స్వీకరిస్తున్నాం. అధ్యక్షులుగా వెంకటపతిరాజు అని నేను మరియు సభ్యులుగా జుమల్దినే వీరేష్ అనే వారు మరియు మూడవ సభ్యులుగా ముల్లా నబీ సాబ్ అనేవారు ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సంఘం ఔతాళం తరఫున మనం ప్రమాణ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామంటే గత 5 ఏళ్లలో ఒక దుర్మార్గమైన పాలనలో ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎదురొడ్డి నిలబడిన తెలుగుదేశం బీజేపీ జనసేన వీర సైనికులకు అందరికీ ముందు వారిని అనేక మంది ఈ పోరాటంలో అసలు పాశారు. వాళ్ళ పోరాటం వాళ్ళ ప్రాణత్యాగాల వల్లనే ఈ రోజు మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని తెలియజేస్తూ వారికి అందరికీ నివాళులు అర్పిస్తూ వారికి కూడా ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ దాంతో పాటుగా వీర సైనికుల మాదిరిగా నిలబడి పోరాటం చేసిన ప్రతి తెలుగుదేశం జనసేన టీడీపీ కార్యకర్తలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ వారి త్యాగాల ఫలితమే మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ నేపథ్యం నుంచి కూడా మేము కూడా చిన్న కార్యకర్త నుంచి కూడా మా ఫాదర్ గారిని కూడా చిన్న స్థాయి నుంచి కూడా కార్యకర్త మాదిరిగా పనిచేయడం జరిగింది. తద్వారా ఈరోజు ఈ గుర్తింపు లభించడం చాలా సంతోషకరం. ఈ గుర్తింపుకి ముఖ్య కారణమైనటువంటి నా మనసులో నేను అడగకపోయినా కూడా ఈ పదవి నాకు సూచించి ఈ అవకాశం కల్పించిన మన పులిగయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ వారు ఈ కార్యక్రమానికి రాకపోవడం చాలా లోటుగా భావిస్తున్నాను. ఆయన వచ్చింటే మరింత సంతోషపడేవాడిని నేను తెలియజేస్తూ, ఎందుకంటే ఇప్పుడు మా తండ్రి లేకపోయినా కూడా ఆ హోదాలో ఆయన మమ్మల్ని చూసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన సూచించిన తర్వాత కొద్దిపాటి పరిచయం అయినా కూడా రాఘవేంద్ర రెడ్డి గారు అనేక ఒత్తిళ్ళు వచ్చినాయి. అవి వచ్చినా కూడా ఆయన మన ఉలిగయ్య గారికి నా ఈ కొద్దిపాటి పరిచయంలో ఏం వచ్చిందో నన్ను అనేక ఒత్తిళ్ళు వచ్చినా కూడా నాకు ఈ అవకాశం కల్పించిన ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రైతు నేపథ్యం కలిగిన మా కుటుంబం, మా తండ్రి గారి గురించి సురేష్ నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన తన దగ్గర 10 రూపాయలు ఉంటే ఎవరైనా వచ్చి ఒక 15 రూపాయలు ఇవ్వమంటే ఇంకో 5 రూపాయలు అప్పు చేసి ఇచ్చే రకమైన అటువంటి నేపథ్యం నుంచి ఎవరిని మనసు ఒప్పించకూడదనే నేపథ్యం గల మా నాన్నగారు
అకాల మరణం చెందడం జరిగింది. తద్వారా అదే రాజకీయ నేపథ్యంలో ముందుకు సాగుతూ ఆయన ఆశయాలను ఏదైతే సురేష్ నాయుడు గారు చెప్పారో ఆయన ఆశయాలను ఖచ్చితంగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ముఖ్యంగా రైతు నేపథ్యం కలిగిన కుటుంబం, రైతులకు సేవ చేసే అవకాశం చాలా సంతోషకరం. ఆ అవకాశాన్ని మరింత మెరుగుగా అందరికీ వీలు కల్పించే విధంగా మన సంఘ రైతులు కానీ, మన నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు కానీ, వివిధ గ్రామాల నాయకులు కానీ, ముఖ్యంగా రైతులు కానీ, మన ఆఫీస్ సిబ్బంది కానీ, ముఖ్యంగా వ్యవసాయ శాఖ సిబ్బంది వారు ఏవో గారు, శేషాద్రి గారు, వారి సిబ్బంది కూడా సహకరించవలసిందిగా వినమ్రంగా కోరుకుంటున్నాను సార్. మీ సహకారం వల్ల రైతులకు మరింత సేవ చేసే అవకాశం కల్పిస్తారని మా సిబ్బందిని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది, ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది అనేది ఖచ్చితంగా నన్ను చూసి నాకు అనుభవం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకన్నా సీనియర్లు ఉన్నా కూడా వారికి అవకాశం కల్పించలేకపోవడం కూడా కొంత బాధాకరం. నాకు కూడా వారి పట్ల అభిప్రాయపూర్వకంగా మంచి గౌరవం ఉంది. మీరు ఏ విధంగా భావించడం ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రైతులు సహకార పరపరచడం అంటే రైతులు సహకారం వల్ల సంఘాన్ని మనం అభివృద్ధి చెందడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. దానిలో భాగస్వామైన ప్రతి రైతు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ, రైతులు కూడా మంచి తోడ్పాటును అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాఘవేంద్ర రెడ్డి గారికి ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు నాతో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మారేపల్లి గారి సీనియర్ నాయకులు వారికి, మరియు బదిలీయాలు డైరెక్టర్ అయినటువంటి నరసింహ గారికి, సోమనాథ్ గారికి, మా సహచార డైరెక్టర్లు అయినటువంటి వీరేష్ గారికి, నవీ గారికి, అందరికీ మాకందరూ మీ తోడ్పాటు కూడా ఖచ్చితంగా అవసరంగా ఉంటుందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా మా వెనుక నేను ఎవరిని ఎక్కువ అడిగి ఇది చేసేవాడు కాదు, కానీ నువ్వు మనకన్నా సీనియర్ అయినా కూడా అడివప్ప గౌడ్ గారు ఆయనకు అవకాశం ఉన్నా కూడా నేను చేశాను నువ్వు ఉండు అని వెన్నుతట్టి ప్రోత్సహించిన వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సీనియర్ నాయకులు సాయిబాబు గారికి, టిప్పు సుల్తాన్ గారికి, ముఖ్యంగా ఉలిగే కుటుంబం నుంచి వచ్చిన వారి కుమారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా సహచార మిత్రులు, నా ఎన్నుకుంటే పనిచేస్తున్నారు చాలా మంది. నేను పనిచేయడం కాదు, నాకు సహచరంగా ఉండి నా ఎన్నుకుండి చెప్పిన ప్రతి విషయాన్ని పనిచేస్తున్నటువంటి కౌతాళం వివిధ గ్రామాల బూత్ ఇన్ఛార్జీలు అయితేనేంటి, కార్యకర్తలు ఏంటి, వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిగ్విజయమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తోడ్పాటు అందించిన పోలీస్ సిబ్బంది వారికి, మరియు పాత్రికేయ ప్రముఖులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్ర
అప్పుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడా నీకే మద్దతు పలికింది